కొత్తగూడెం జిల్లా కురుగుంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బూరంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతం ముప్పు గ్రామాలన్నీ కూడా సందర్శించి ఆ సందర్భంగా ఇవాళ బూరంపాడు తహసీల్దార్ గారికి వచ్చిన సమస్యలన్నింటిని కూడా ఒక వినతి పత్రం రాసి వారికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ గోదావరి ముంపు అనేది ఈ రోజుది కాదు, ఇది కనీసానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆ రైతులు పశువులు పోతున్నాయి, గోదావరిలో పాడి గేదెలు కూడా పోతున్నాయి, ఈ పంట పొలాలు కూడా నష్టపోతున్నాయి. ఇప్పటికే వరి కానీ వరి నాట్లు జరుగుతున్నాయి. అట్లనే పత్తి కూడా సుమారుగా మోకాటెత్తు పత్తి కూడా ఎదిగింది. ఇవాళ ఈ గోదావరి వరదలకి రైతులు మొత్తం కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం రైతులు దివాళా తీస్తున్నారు. కాబట్టి ఈ రైతు మాఫీలు చేయటం, రైతుకి రుణమాఫీ ఇవ్వటం, ఇవన్నీ కూడా తాత్కాలికమైన జీవితం తప్ప ఆ రైతుకి శాశ్వత పరిష్కారం చూసేదాన్ని ప్రభుత్వాలు చూడలేదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు కానీ, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కానీ, ఆంధ్ర అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంగానే బూరంపాడు మండలంలో ముంపు గ్రామాలకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. అదే రకంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలు మొత్తం కూడా మెరుగు ప్రాంతానికి తరలించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించాల్సిన అవసరం ఉంది. ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంతానికి కూడా వర్తింపు చేసేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్లనే బూరంపాడు మండలంలో ముంపు గ్రామాలు మొత్తం కూడా సర్వనాశనం అవుతున్నాయి. ఇవాళ కూలి చేసుకున్నారు, కూలి దొరకట్లేదు. అట్లా రైతులు శాలలో పోవటానికి గోదావరి చుట్టూ వాగులు వరులు పొంగి రైతు శాలలో పోలేని పరిస్థితి. అందుకోసం అనేకమైన ఇబ్బందులకి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఐటీసీ బీపీఎల్లో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికులు కూడా పోవాలంటే ఇక్కడ బూరంపాడు నుంచి సారపల్లి పోవాలంటే రెడ్డిపాలెం దగ్గర వాగు పోటింగు, అట్లనే ఇక్కడ పులితివేరు వాగు ఏడ పోటింగు, ఇవన్నీ కూడా సమస్యలతోటి ప్రజలు అల్లాడుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బూరంపాడు మండలానికి కట్టాల్సిన అవసరం ఉందా, లేక ఈ ప్రాంతంలో మునుగుతున్న గ్రామాలను తరలించేసి ఇతర ప్రాంతాలలో మెరుగైన ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే దాని మీద అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి పొగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయిన సంవత్సరం 2023లో ఇక్కడ నిరాదీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు చేస్తున్న దగ్గరకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆంధ్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని కలిపి మాట్లాడి ఈ యొక్క బూరంపాడు మండలాన్ని పరిష్కారం చేస్తాము, వాళ్ళ సమస్యలని పరిష్కారం అయ్యే విధంగా మాట్లాడతామని చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అదే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నిలబెట్టుకునేటట్టుగా ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులు ఉన్న ఆధారంలోనన్నా ఈ యొక్క బూరంపాడు మండలానికి శాశ్వత పరిష్కారం చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ 3 మంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో 3 మంత్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.